హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఆమ్, అంటే కొంతమంది అడిగారు మీరు ట్రై మెథడ్స్ కి ఏ బుక్ యూస్ చేస్తున్నారు అనేసి. నేను చాలా సార్లు చెప్పానండి. సో నేనైతే ట్రై మెథడ్స్ కి కీ అండ్ కీ పబ్లికేషన్ అయితే యూస్ చేస్తున్నాను. సో 2021 లో తీసుకున్నాను అనమాట నేను ఈ బుక్. సో ఇది న్యూ బుక్ అన్నమాట. సో ఈ కీ అండ్ కీ పబ్లికేషన్ బుక్ ఎలా ఉంది ఒకసారి లోపల చూపించండి. సో దానికోసం ఒక వీడియో చేయండి అని అడిగారు. సో వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో చేస్తున్నాను. ఈ కీ అండ్ కీ పబ్లికేషన్ బుక్ లోపల ఎలా ఉంది ఒకసారి నేను మొత్తం మీకు చూపిస్తాను. చూసిన తర్వాత మీరు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ చదువుంటారు కదా. సో టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు, ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మెటీరియల్ చూసిన వాళ్ళు ఒకసారి ఈ బుక్ ఎలా ఉంది అనేది చూడండి. సో చూసి మీరు ఒక కామెంట్ చేస్తే, సో ఎవరికైనా కొత్తగా తీసుకునే వాళ్ళకైతే యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు చూసి బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే ఇంకా బెటర్ గా, ఈ బుక్ కన్నా బెటర్ గా మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడైతే బుక్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇది కీ అండ్ కీ పబ్లికేషన్ 2021 లో తీసుకున్నాను నేను ఈ బుక్. నూతన డిఎడ్ పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించబడిన బుక్ అన్నమాట ఇది. నాకు అప్పుడు ఇదిగోండి 2000 అప్లికేషన్ బిట్స్ అయితే ఉన్నాయి ఇందులో. నాకు అప్పుడు కాస్ట్ అంతే ఇంతే పడింది అనుకుంటున్నా, 250 పడింది అనుకుంటున్నా, సరి గుర్తులేదు. సో ఇదనమాట బుక్ అయితే ఇట్లా ఉంటది కీ అండ్ కీ. ఇందులో టాపిక్స్ వచ్చేసి చూడండి, ఫస్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్, తర్వాత బోధనా పద్ధతులు ఇట్లాగున్నాయి కలిపి. ఏంటంటే ఇక్కడ విడివిడిగా లేవన్నమాట. సో మనకి మీరు ఎస్ఎన్ఎస్ బుక్ చూసినట్లయితే అందులో ఏంటంటే మ్యాథ్స్ అంతా అయిపోయిన తర్వాత సైన్స్ అంతా అయిపోయిన తర్వాత సోషల్ అట్లా ఇచ్చారు. కానీ ఈ బుక్లో అట్లా కాదనమాట, అన్ని మెర్జ్ అయ్యి ఉంటాయి. కొంచెం కన్ఫ్యూజ్, ఫస్ట్ చదివే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఒకసారి టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇదనమాట. ఇప్పుడు చూడండి, ఇది సైన్స్ ఇచ్చారనమాట. అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి ప్రీవియస్ లో అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్రై మెథడ్స్ కి సంబంధించినటువంటి ఆంగ్ల భాషా పదాలు, అవి ఏ భాషా పదాలు అనేది ఒక పట్టిక ఇచ్చారు. ఇవ్వండి, వాళ్ళ శాస్త్రవేత్తలు రచించిన గ్రంథాలు అవి ఒక పేజ్ లో ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి నిర్వచనాలు, ఇవన్నీ నిర్వచనాలు. తర్వాత ఇక్కడ నుంచి మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది. మ్యాథ్స్ గణిత నిర్వచనాలు, ఇవన్నీ మ్యాథ్స్ కి సంబంధించిన నిర్వచనాలే. తర్వాత గణిత స్వభావం, ఇట్లాగా ఇదంతా మ్యాథ్సే. సహజ సంబంధం కొంచెం మరీ డీటెయిల్ గా చూపిస్తే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందేమో, జస్ట్ చూపిస్తున్న గణిత ధృవీకరణ ప్రక్రియ, నిజ నిర్ధారణ, గణిత నమూనా, గణిత ప్రక్రియలు, నెక్స్ట్ గణితీకరణ. చూడండి, గణిత చారిత్రక సమీక్ష వాళ్ళ గురించి ఇచ్చారు. యూక్లిడ్ మొత్తం, ఫెర్మా, బ్రహ్మగుప్త, భారతీయుల చరిత్ర, రామానుజం గురించి, గ్రంథాలు, రచయితలు, బిరుదులు, ఇవన్నీ ఇచ్చి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చేసారనమాట. సో ప్రాక్టీస్ బిట్స్ అయితే చాలా ఉన్నాయి, ఒక 130 వరకు ఉన్నాయి. సో ఇది మ్యాథ్స్. ఆ తర్వాత మళ్ళీ సైన్స్ అనమాట. సో సైన్స్ నిర్వచనాలు, స్వభావం అవన్నీ ఇచ్చారు. శాస్త్రీయ పద్ధతి, వైజ్ఞానిక పద్ధతి, ఇదంతా సైన్స్. ప్రక్రియ నైపుణ్యాలు, విజ్ఞాన శాస్త్ర, చరిత్ర, అభివృద్ధి గురించి ఇచ్చారు. సో దాని గురించి మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు. ప్రాక్టీస్ బిట్స్ కూడా ఒక 154 ఉన్నాయి. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇచ్చారు. సోషల్ సాంఘిక శాస్త్ర పరిధి, స్వభావం, మళ్ళీ దానిలో విభాగాలు. నెక్స్ట్ బోధన ఇతివృత్తాలు గురించి ఇచ్చారు. ఎన్ని వృత్తాలు అంటే 6. సో సాంఘిక శాస్త్ర బోధన ఇతివృత్తాలు 6. సో ఇదన్నమాట సోషల్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవి. ఇందులో కూడా ఒక 89 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. అది వాళ్ళు. ఇంకా బోధనా పద్ధతులు వచ్చేసి మొత్తం కలిపిచ్చుంటారు అనమాట. ఇవి గణిత భావనలు, ఇవి గణితం నేర్చుకోవడానికి కావాల్సిన సోపానాలు, పైగాట్స్కి. నెక్స్ట్ గణిత బోధనా సూత్రాలు, బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు, ఇంకా వరుసగా ఇచ్చారనమాట పద్ధతులు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, వనరుల పద్ధతి, మూలాధార పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి, చారిత్రక పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఇట్లాగ ఇచ్చారనమాట. విశ్లేషణ పద్ధతి గుణాలు, సంశ్లేషణ పద్ధతి, సూత్రాలు, అన్వేషణ పద్ధతి. ఇక్కడ ఇవన్నీ నేను చూసా, ఇవి అండర్లైన్స్ చేస్తున్నాయి కదా, రౌండ్ అప్ చేసి అండర్లైన్ చేసి కొన్ని 1-2 పాయింట్స్ ఇట్లా రాసున్నాను కదా. సో ఇవన్నీ నేను టెక్స్ట్ బుక్ చూస్తూ అండర్లైన్ చేసుకుంటూ రాసుకున్నాను అనమాట. టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అయితే నేను టెక్స్ట్ బుక్ చూసి ఆల్మోస్ట్
టెక్స్ట్ బుక్ చూసి నోట్ చేశాను. నాకైతే ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నవే ఉన్నాయి అనిపించింది. అందుకే నేను మ్యాథ్స్ ఒక్కటే చూసి ఇంకా తర్వాత సైన్స్ సోషల్ నేను ఇంకా టెక్స్ట్ బుక్స్ చూడలేదన్నమాట. సో మ్యాథ్స్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చూసి ఇందులో చూశాను. సో నాకు సేమ్ ఉన్నాయన్నమాట. ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉందే తప్ప ఒక పాయింట్ అయితే తగ్గించి అయితే లేదు. సో అందుకని నేను ఇంక ఇదే ఫాలో అవుతున్నాను. బోధనా పద్ధతులు, క్రీడా పద్ధతి, ఇంక ఇవన్నీ పద్ధతులు అనమాట. ప్రయోగశాల పద్ధతి, కృత్య పద్ధతి, కార్యకలాపాల పద్ధతి, వాద సంవాద పద్ధతి, నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అంటారు కదా, విచారణ ఉపగమం, నిర్మాణాత్మక ఉపగమం, ఇంక ఇవన్నీ అనమాట. ఇంకా దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, ఇవన్నీ బోధనా పద్ధతులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఇవన్నీ అవే మొత్తం ఒక 322 ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి బోధనా పద్ధతులకు సంబంధించి. ఆ తర్వాత ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు. ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు, జ్ఞానాత్మక రంగం, సవరించిన బ్లూమ్స్ లక్ష్యాలు, జ్ఞప్తికి తెచ్చుకోవడం. సో ఇదిగోండి ఇక్కడ సైన్స్ అనక్కడ ఓన్లీ సైన్స్ అని ఇట్లా మెన్షన్ చేశారనమాట. సో అందులోనే ఓకే అట్లా మెన్షన్ చేసి ఇచ్చారనమాట. సో భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, గణిత, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మ్యాథ్స్ ఇచ్చారు, గణిత విలువల వర్గీకరణ. ఇక్కడ మనకి కోడింగ్స్ లాగా ఇట్లా గమనిక అని ఇచ్చేసి ఇట్లా ఇచ్చారనమాట. గుర్తించడం జ్ఞానం, పరస్పర సంబంధాలను గుర్తిస్తే అవగాహన, తప్పులను గుర్తిస్తే అవగాహన, పాత్రలు లేదా ప్రాముఖ్యతను గుర్తిస్తే అది ప్రశంస అవుతుంది, పటంలో తప్పును గుర్తిస్తే అది నైపుణ్యం అవుతుంది. సో ఇట్లాగ గమనిక అని ఇట్లా ఇచ్చారనమాట. సో మనం ఈజీగా గుర్తుండడానికి. సో అట్లా అనమాట. గణిత విలువల వర్గీకరణ, నెక్స్ట్ బోధనా విలువలు, ఇవి వచ్చి సైన్స్ బోధనా విలువలు, సైన్స్ అండ్ సోషల్ కి సంబంధించింది. ఇంతకుముందు మనం మ్యాథ్స్ కి చూసాం, ఇది సైన్స్ అండ్ సోషల్ కి సంబంధించినవి. లక్ష్యాలు, సామర్థ్యాలు, గణిత విద్యా ప్రమాణాలు, నెక్స్ట్ సైన్స్ కి విద్యా ప్రమాణాలు, ఇవన్నీ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు, వాటికి సంబంధించిన ప్రాక్టీస్ లిస్ట్. ప్రాక్టీస్ బిట్స్ అయితే 290 ఉన్నాయి, 290 ప్రాక్టీస్ బిట్స్. ఆ తర్వాత వచ్చేసి విద్యా ప్రణాళిక, కరికులంకి సంబంధించిన నిర్వచనాలు, ఇవన్నీ అవే కరికులంకి సంబంధించిన నిర్వచనాలు. ఎన్సిఎఫ్, గణిత విద్యా ప్రణాళిక నిర్వహణ పద్ధతులు, తర్వాత ఏకకేంద్ర పద్ధతి, సర్పిలాకార పద్ధతి, సహసంబంధ ఉపగమం, కాలానుగుణ ఉపగమం, మనోవైజ్ఞానిక ఉపగమం, తర్వాత సాంఘిక శాస్త్ర ఉపగమాలు, తర్వాత పాఠ్య పుస్తకం టెక్స్ట్ బుక్ గురించి ఇచ్చారు, తర్వాత ఇతివృత్తాలు, సాంఘిక శాస్త్రం ఇతివృత్తాలు. సో అవన్నీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. మళ్ళీ అవి అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఒక 140 ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత ప్లాన్ ఆఫ్ టీచింగ్, బోధనా ప్రణాళిక రచన. సో బోధనా ప్రణాళిక రచన గురించి ఇచ్చి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. తర్వాత టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనా ఉపకరణాలు ఇచ్చారు. ఫస్ట్ మ్యాథ్స్ గురించి మ్యాథ్స్ లో ఇచ్చారు ప్రాథమిక గణిత బోధనా శాస్త్రం, తర్వాత ఘనాపార కడ్డీలు, ఎడ్గార్డ్ ఎల్ అనుభవ శంకు గురించి ఇచ్చారు. తర్వాత గణిత, ఇక్కడ మ్యాథ్స్ వనరుల వినియోగం, తర్వాత సైన్స్ కి సంబంధించి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బోధనా వనరులు ఇచ్చారు. తర్వాత సోషల్ కి సంబంధించిన టీచింగ్ ఎయిడ్స్ అవి ఇచ్చారు. నెక్స్ట్ స్ట్రీమ్ టెస్ట్, వర్గీకరణ. నెక్స్ట్ దాని తర్వాత అయిపోతే ప్రాక్టీస్ ఇచ్చారు. అవి 237 ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్. అయిపోతే ఇంకా లాస్ట్ ఎవాల్యూషన్ అండ్ సిసిఈ, మెజర్మెంట్స్, మాపనం, ఎవాల్యూషన్ అండ్ సిసిఈ గురించి ఇచ్చారు. ఇట్లా పరీక్ష, మూల్యాంకనం రకాలు, సాధన పరీక్ష, వ్యాసరూప పరీక్ష, లఘు పరీక్షలు, సో వాటన్నిటి ఉత్తమ నికష పరీక్షలు, మదింపు, గుణాత్మక సాధనాలు, సిసి నిర్వహణ విధానం, సిసి ప్రయోజనాలు, గణితం విద్యా ప్రమాణాలు, ఎన్ని మార్క్స్ వల్ల వాటి భారత్వం ఎంత అని ఇచ్చారు. తర్వాత ఆ పరిసరాల విజ్ఞానం, ఈవీఎస్ కి విద్యా ప్రమాణాలు ఎన్ని అది ఇచ్చారు. తర్వాత సోషల్ కి ఇచ్చారు, ఇలా ఇచ్చారనమాట. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. ఆ టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్, ఇవన్నీ ప్రాక్టీస్ బిట్సే. 245 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ లో విజ్ఞాన శాస్త్ర పేర్లు, క్షేత్ర పర్యటనలు, మ్యూజియంలు, ప్రయోగశాల ఉపాధ్యాయుల గురించి లాస్ట్ ఒక చాప్టర్ ఇచ్చారు. సో ఇందులో మొత్తం స్టాక్ రిజిస్టర్లు, సైన్స్ ఉపాధ్యాయుడు ఎట్లా అని ఇచ్చారు. మళ్ళీ దాని గురించి మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు.
నెక్స్ట్ సాంఘిక శాస్త్రం గురించి, సాంఘిక శాస్త్ర క్షేత్ర పర్యటనలు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి గురించి, సర్వేల గురించి ఇచ్చారనమాట. సో సాంఘిక శాస్త్రం సంబంధించి ఇచ్చి, సో దాని గురించి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు. ప్రాక్టీస్ బిట్స్ అయిపోయిన తర్వాత మోడల్ పేపర్స్ అయితే ఇచ్చారనమాట. సో మోడల్ పేపర్స్ 1, 2, 3, 4, 5, 6 మోడల్ పేపర్స్ ఇచ్చారు. తర్వాత 2014 లో ఇచ్చిన పేపరు, ఎట్కమ్ టీఆర్టీ పేపర్ ఇచ్చారు, 2017 పేపర్స్ ఇచ్చారు. సో ఇట్లాగైతే ఇచ్చారు. సో బాగుంది. ఇదిగోండి ఈ బిట్ నాకు టెట్లో అడిగారు. KWL లో కే అంటే ఏంటిది అని అడిగారు. సో అప్పుడు నాకు తెలియదు అనమాట. సో తర్వాత తెలుసుకున్నా. కే అంటే వాట్ ఐ నో, W అంటే వాంట్ టు నో అంట, L అంటే వాట్ ఐ లెర్న్ అని. సో ఇందులో కే అంటే ఏంటిది అని అడిగారు నన్ను. సో అది ఆన్ పెట్టాను నేను, తర్వాత తెలుసుకొని ఇక్కడ రాసుకున్నాను. సో అదనమాట. ఇదండి కి పబ్లికేషన్ మెటీరియల్, మెటీరియల్ లోపల ఉన్నటువంటి మ్యాటర్. సో చూసారు కదా కి పబ్లికేషన్ వాళ్ళది టైం మెథడ్ బుక్ ఎలా ఉంది. టెక్స్ట్ బుక్ నేనైతే ఆల్రెడీ ఒక మ్యాథ్స్ అయితే చూసానండి. నేను మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ని అలాగే కి పబ్లికేషన్ ఈ బుక్ ని రెండింటిని కంపేర్ చేసుకుంటూ చదివాను. సో నాకు చాలా ఆల్మోస్ట్ నాకైతే టెక్స్ట్ బుక్ లో ఏదైతే ఉందో కంటెంట్, సో అది మొత్తం ఈ బుక్ లో ఉందనిపించింది. సో ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంది తప్ప తక్కువ ఉందని అయితే నాకు అనిపించలేదు అనమాట. సో నేను కొన్ని టాపిక్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా టెక్స్ట్ బుక్ అవసరం లేదు, ఇది చదువుకుంటే సరిపోతుంది అనిపించింది. సో అప్పటి నుంచి నేను టైం మెథడ్స్ ఇట్లాగా చదువుతున్నాను అనమాట. సో అదనమాట. సో నా వరకు అయితే నేను అట్లా చూసుకొని చదువుకున్నాను. ఈ పబ్లికేషన్ బుక్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అంటే, టెక్స్ట్ బుక్ తో కంపేర్ చేస్తే టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక, సో టెక్స్ట్ బుక్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ బుక్ యూస్ఫుల్ గా ఉంటుందా ఉండదా? సో మీ దగ్గర ఏదైనా కొత్త మెటీరియల్ ఇప్పుడు ప్రెసెంట్ 2024 లో మెటీరియల్ తీసుకుంటారు కదా, సో వాళ్ళు కూడా ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తుంటే సో వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఈ బుక్ యూజ్ అవుతుందా లేదా అనేసి. ఓకే, టెక్స్ట్ బుక్ చదివిన వాళ్ళు అలాగే కొత్త పబ్లికేషన్ తీసుకున్న వాళ్ళు మీరు కనుక ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఈ బుక్ యూస్ఫుల్ అవుతుందా అవ్వదా, లేదంటే కొత్త బుక్ తీసుకోవాలా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే, అదనమాట ఈ రోజు వీడియో. నా దగ్గర ఉన్న టైం మెథడ్ బుక్ అయితే మీకు చూపించేసాను. సో ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.